हाँ? बबलू। तो वोट डालने आए हैं आप, क्या मुद्दे हैं इस बार मिर्जापुर में? मुद्दे में तो यही है, जो 100 टन सोना लाया है वही दिया जाएगा। हैं? मोदी जी 100 टन सोना लाए हैं कल के डेट में विदेश से। कल के डेट में आया है, गुंडागर्दी हटाए हैं उन्हीं को। मिर्जापुर का ये मुद्दा है कि मोदी जी सोना लाए हैं। हाँ हाँ, विदेश में गिरवी था, कल के डेट में आया है, कल के डेट में आया है। चलिए, क्या नाम है आपका? आयुष। అజ్ఞానం, అమాయకత్వం, నిరక్షరాస్యత ఉన్నంత వరకు భారతదేశంలో రాజకీయాలు ఇలానే ఉంటాయి. ఒక పక్క మాలాంటి వాళ్ళు కానీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ, వైఎస్ఆర్సిపి లాంటి పార్టీలు కానీ, అక్కడ ఉన్నటువంటి డిఎంకే లాంటి పార్టీలు కానీ, రీజనల్ పార్టీస్, ఎన్ని రీజనల్ పార్టీస్ కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ టెక్నాలజీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, రైట్, engineering. We are talking about the human development, whereas other side they're talking about Sanatan Dharma, religion, బంగారం తీసుకొని వస్తాము, చైనా నోడిచ్చి అక్కడి నుంచి చైనాలో ఉన్నటువంటి సైనికుల్ని పారదోలుతాము, పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొడతాము, ముస్లిమ్స్ని అంతం చేస్తాము, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ సైన్సు, టెక్నాలజీ, నాలెడ్జి, ఎడ్యుకేషను, ఇంగ్లీష్ మీడియము, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం కంటే మతము, మూఢనమ్మకాలు 100% గెలుస్తాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు చరిత్ర కాదు, ఇది 7,000 సంవత్సరాల నుంచి, 7,000 years నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నమ్మకాలని తీసేయటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాడు కొన్ని సంవత్సరాల పాటు త్యాగం చేసి కొట్లాడితే తప్ప ఒక చిన్న సెక్ట్ని, ఒక దళితుడైన సెక్ట్ని బయటికి తీసుకురాగలిగాడు సంవత్సరాల తరబడి కొట్లాడితే. రైట్, ఎంతోమంది పెరియార్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఈ యొక్క మూఢనమ్మకాల మీద, మతాచారాల మీద, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, విలియం కేరీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొట్లాడితే దేశానికి ఒక రూపాన్ని తీసుకురాగలిగారు. 7,000 10,000 సంవత్సరాలు కొట్లాడినా సరే ఈ దేశాన్ని మార్చడం కష్టమైపోయింది. ఇప్పుడు అలాంటిది అంత ఈజీగా మనం మారుతాము, అంత ఈజీగా మన వాళ్ళు డెవలప్మెంట్ వైపుకి అడుగులేస్తారు. మతాలని, మూఢనమ్మకాలని, పిచ్చిని, నమ్మకాన్ని, ఇదే రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటల్ని నమ్మి ప్రశ్నించే స్థాయికి వస్తారని అనుకోవటం మన అమాయకత్వం. అది ఇంకా కొన్ని సంవత్సరాలు తరబడాలి. మాలాంటి వాళ్ళు కొన్ని జనరేషన్స్ మారాలి. మేము చనిపోయిన తర్వాత, మా పిల్లలు చనిపోయిన తర్వాత, మా పిల్లలు చనిపోయిన తర్వాత, ఎప్పుడో 5th 5వ 10వ 15వ జనరేషన్లో ఏమన్నా మార్పు వచ్చేదేమో భారతదేశంలో. ఓకే, అది ఇప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇతను ఏమంటున్నాడు అంటే, ఎందుకు మిర్జాపూర్లో ఓటు ఎందుకు వేస్తున్నాము అని అంటే, అతను చెప్పింది రేపొద్దున ఎలక్షన్ అనగా ఈ నైట్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు. వాళ్ళు ఏమైనా స్ప్రెడ్ చేశారంటే, నరేంద్ర మోడీ గారు 100 టన్నుల బంగారం విదేశాలను ఓడించి తీసుకుని వస్తున్నాడు, మీ అందరికి పంచుతాడు నియోజకవర్గంలో అని ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ గారు 100 టన్నుల బంగారం విదేశాలను ఓడించి నిన్న డేట్ మీదే వచ్చింది బంగారం, మా అందరికి పంచబోతున్నారు, అందుకని మేము బీజేపీకి ఓటు అయిపోతున్నాం అని సాక్షాత్ ఒక ఇంటర్వ్యూలో ఒక ఓటర్ చెప్తున్నటువంటి మాట. మరి ఏంది మిర్జాపూర్లో మొత్తం అదే ఉందా అని అంటే, అవును మిర్జాపూర్లో అదే టాక్ నడుస్తుంది అన్నారు. వేస్తారు అంతే, నమ్మారు. ఏంది, నరేంద్ర మోడీ గారు యుద్ధం చేసి 100 కోట్ల బంగారం విదేశాల నుంచి తీసుకొచ్చి మన నియోజకవర్గాల్లో పంచుతాడంటే నమ్మారు. అదే డిమోనిటైజేషన్ అప్పుడు నమ్మారు. అదే చెప్తాను. ఇప్పుడు దాంట్లో 100 కోట్ల బంగారం 100 టన్నుల బంగారం తెచ్చి ప్రజలకి స్ప్రెడ్ చేస్తారనే దాంట్లో సైన్స్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, తెలుగు ఉండదు,
భాషా పరిజ్ఞానం ఉండదు, జ్ఞానం ఉండదు, విజ్ఞానం ఉండదు, డిక్షనరీలు ఉండవు, రైట్, టెక్నాలజీలు ఉండవు. ఒకటే ఉండిద్ది ఏంటంటే అమాయకుడు, అజ్ఞానుడు, అజ్ఞానంలో ఉన్నటువంటి నిరక్షరాస్తులు ఉన్నటువంటి ప్రజలకు వాట్సాప్ గ్రూపుల్లో అక్కడ ఉన్నటువంటి మెసేజ్ల్లో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ చేయటం తప్ప ఏముండదు అనమాట. మెథడ్ ఆఫ్ ఎలక్షనరింగ్ స్టిల్ వీ హ్యావ్ డౌట్. ఎందుకంటే అదే ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ ఆంధ్రప్రదేశ్ ఓటమి అనేది ఒక ఎగ్జాంపుల్ ఎలక్షనీరింగ్ సిస్టంలోనే, అదొక ఎగ్జాంపుల్ ఎలక్షనీరింగ్ సిస్టంలో. రెండోది హర్యానాలో జరిగినటువంటి ఆ ఎన్నికలు, అది కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ అ డౌట్ అబౌట్ ఎలక్షనీరింగ్ సిస్టమ్. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో కూడా ఇప్పుడు వాళ్ళ ఎన్సీపీ వాళ్ళందరూ చెప్తుంది అదే, మాకు బీజేపీ అని మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో దారుణంగా ఓడిపోయారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఎన్సీపీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఇదేంటి, పార్లమెంట్ ఎన్నికలు జరిగి 3 నెలలు కూడా కాలేదు కదా, అప్పుడు భారీ మెజారిటీ వచ్చిన వాళ్ళు దారుణంగా ఓడిపోవటం ఏంటి అనేది వాళ్ళకి వచ్చినటువంటి ఒక అతిపెద్ద, అది వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు. ఈవీఎంల ద్వారానే ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. పవర్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎన్సీపీ వాళ్ళు కూడా అదే మాట్లాడారు జస్ట్ 2 minutes క్రితం. సరే, ఏదేమైనా సరే ఓడిపోయిన ప్రతిసారి మనం ఈవీఎం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈవీఎంలు కారణం కాకపోవచ్చు. నిజంగానే ప్రజలు, నేను అదే చెప్తాను, ప్రతిసారి మనం ఈవీఎంలని బ్లేమ్ చేస్తున్నామే తప్ప అజ్ఞానాన్ని ఎప్పుడు మనం బ్లేమ్ చేయట్లేదు. ఆ ఎలక్షన్స్కి ముందు ప్రచారం చేసేటువంటి అబద్ధాలను మనం ఎప్పుడు ప్రచారం చేయడం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్కి ముందు చాలా అబద్ధాలు ప్రచారం జరిగాయి. చాలా అబద్ధాలంటే అది చేయలేనివి కూడా. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో అది ఇప్పుడు చేయలేదు కదా, అన్నీ చేయలేదు కదా, చేయలేమని వాళ్ళకు కూడా తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి కానీ, చెల్లెల గురించి కానీ, మర్డర్ల గురించి కానీ, ఆ ఎలక్షన్ మూమెంట్లో మైండ్ మార్చడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో జరిగేటువంటి వీటన్నిటినీ, ఇవన్నీ అజ్ఞానం కిందకే వస్తాయి. ఓకే, ప్రజల యొక్క అజ్ఞానం కిందకే వస్తాయి. ఓకే, సరే, ఏదైనా సరే ఇప్పుడు అమెరికా లాగా నువ్వేం చేస్తావు అని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రతి నియోజకవర్గంలో నీ ప్రజల మొత్తాన్ని ముందు కూర్చోబెట్టి, అందుకే అమెరికా అధ్యక్షుడు అయితే నువ్వేం చేస్తావు, దే టాక్ అబౌట్ వార్స్, దే టాక్ అబౌట్ టెక్నాలజీ, దే టాక్ అబౌట్ జాబ్స్, దే టాక్ అబౌట్ లోకలైజేషన్, దే టాక్ అబౌట్ కంపెనీస్, ఇండస్ట్రీస్, వ్యవసాయం, రైట్, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్, దీని గురించి మాట్లాడతారు. ఇక్కడ మనకి ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి మనం పండగ చేసుకుంటాం ఏంటంటే సనాతన ధర్మం, దేవుడు, ధర్మము, హిందూ మతము, కల్చరు, ముస్లిము, క్రిస్టియను, విదేశీయుడు, స్వదేశీయుడు, వీటి గురించే మన ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడిప్పుడుగా మనం మార్చడం కష్టం. ఆశ్చర్యమేమి లేదు మహారాష్ట్రలో వచ్చిన ఎన్నికల రిజల్ట్ అనేది. బట్ డెఫినెట్లీ విల్ హోప్ దెర్ ఈస్ ఎ డే వేర్ ద టెక్నాలజీ అండ్ సైన్స్ విన్స్ దాన్ ద రిలీజియన్. మతం మీద మానవత్వము, పరిజ్ఞానము, జ్ఞానము అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా గెలిచింది ఆల్రెడీ. 7,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మత బోధకాలు, మత విశ్వాసాలు ఇప్పుడు నమ్మట్లేదు. 10,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కులాలు, కులవర్ణాలు, వర్గ విచక్షణాలు ఇప్పుడు పాటించట్లేదు, రైట్. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాలు, స్త్రీలని మీద ఉన్నటువంటి జరిగేటువంటి అఘాయత్తాలకి సంబంధించినటువంటి ఆచారాలు ఇప్పుడు లేవు, మారుతూ వస్తుంది కాలానుగుణంగా. ఇది కూడా డజంట్ టేక్ మచ్ టైం. డెఫినెట్లీ ఇట్ విల్ రిటర్న్, కమ్ బ్యాక్. సైన్సు, టెక్నాలజీ, విజ్ఞానము, చదువు, జ్ఞానము, మతం మీద విజయం సాధిస్తాయి వచ్చే రోజుల్లో. థ్యాంక్ యూ. तो वोट डालने आए हैं आप, क्या मुद्दे हैं इस बार मिर्जापुर में? मुद्दे में तो यही है, जो 100 टन सोना लाया है वही दिया जाएगा। मोदी जी 100 टन सोना लाए हैं कल के डेट में विदेश से। कल के डेट में आया है, गुंडागर्दी हटाए हैं, उन्हीं को। मिर्जापुर का ये मुद्दा है कि मोदी जी सोना लाए हैं। हाँ, विदेश में गिर भी था, कल के डेट में आया है, कल के डेट में आया है। चलिए, क्या नाम है आपका? आयुष।